ఆదిలాబాదు బీజేపీలో డిష్యూమ్ ఇదెక్కడి కథరు. పట్టణ అధ్యక్షుడిపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ కుమారుడి దాడి. సోషల్ మీడియాలో పోస్టు చేసిన నాయకుడు. ఏందో చూద్దాం ఇది. ఎక్కడ డిష్యూమ్ నిన్న బీజేపీ భవన్ పోతే ముదోలు ఎమ్మెల్యే రామారావు పాటిల్ ఎటు సంగతి ఏంది ఏం కథ, పంచాయతీలు సైతున్నాయట, గ్రూపులాట, తగాదలాట, ఎటు సంగతి ఏంది ఏం కథ అంటే అసలు ముచ్చడే లేదు, ఏది లేదని చెప్పిండు. మరి ఇప్పుడేమో ఏది కథ. ఆదిలాబాదు బీజేపీలో డిష్యూమ్ పట్టణ అధ్యక్షుడిపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ కుమారుడి దాడి. సోషల్ మీడియాలో పోస్టు చేసిన నాయకుడు. ఆదిలాబాదు బీజేపీ టౌన్ అధ్యక్షుడిని రక్తం వచ్చేలాగా కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తనయుడు పాయల్ శరత్. ఈ కోల్యాగా ఎటుగుడి మా అయ్యా ఎమ్మెల్యే అని అయ్యింది కొవ్వు వచ్చిన వేషం. ఆదిలాబాదు బీజేపీ పార్టీలో బయటపడిన వర్గ విభేదాలు. ఆదిలాబాదు ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తపై చేయి చేసుకున్న పాయల్ శంకర్ తనయుడు పాయల్ శరత్. అధికార క్యాంపు ఆఫీసులోనే టౌన్ అధ్యక్షుడు గన్రత్ మహేందర్పై క్రూరంగా దాడి చేసిన పాయల్ శరత్. కోల్యాగా మొత్తమే ఆస్తలేదటగా, ఇక కవిలి పోసింది కోల్యాగా. ఇక మరి అయ్యే ఎమ్మెల్యే ఈడంగా ఆడంగా మంచిగా తమాషగా మరి ఇక ఎమ్మెల్యే కొడుకైనప్పుడు గా మాత్రం ఉండదా. కానీ ఎంత ఎదిగినా ఒదిగినట్టు ఉండాలి అనేది మరి మానవ ధర్మం. అట్లయితేనే మనకు రేపు పుట్టకథలు, లేకపోతే కథ ఏమవుతుందో ఇరికే కదా. ఇక మరి ఆదిలాబాదు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ క్యాంపు కార్యాలయంలో పార్టీ యువ నాయకుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఇటీవల బీజేపీ పార్టీ నాయకుల మధ్య నెలకొన్న రాజకీయ ఇతరత్ర పరిణామాల నేపథ్యంలో శుక్రవారం బీజేపీ నేతల మధ్య ఘర్షణ నెలకొన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే తనయుడు పాయల్ శరత్, గన్రత్ మహేందర్ ఇద్దరు యువ నాయకుల మధ్య జరిగిన తోపులాటలో మహేందర్కు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. తర్వాత దీనిపై తనను 18 మాసాల అధికార అహంకారంతో తనపై పాయల్ శంకర్ తనయుడు పాయల్ శరత్ దాడి చేశారంటూ మహేందర్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఆదిలాబాదు బీజేపీ టౌన్ అధ్యక్షుడిని రక్తం వచ్చేలాగా కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తనయుడు పాయల్ శరత్ అంటూ ఆదిలాబాదు బీజేపీ పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలపై మీడియాలో కథనాలు రావడంతో రాష్ట్ర నాయకత్వం అప్రమత్తమైంది. ఆదిలాబాదు ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తపై పాయల్ శంకర్ తనయుడు పాయల్ శరత్ చేయి చేసుకున్నాడన్న ప్రచారంతో ఒక్కసారిగా అప్రమత్తమైన నాయకత్వం విషయం తెలుసుకునే యత్నం చేసింది. అధికార క్యాంపు ఆఫీసులోనే టౌన్ అధ్యక్షుడు గన్రత్ మహేందర్పై దాడి జరగడంతో బీజేపీ హైకమాండ్ సీరియస్ కాగా నష్ట నివారణ చర్యల్లో నాయకత్వం నిమగ్నమైంది. తర్వాత తనపై దాడి జరగలేదంటూ మహేందర్ మరో పోస్ట్ పెట్టినట్లు తెలిసింది. ఇక ఆడంగా ఈడంగా మరి ఎక్కడెక్కడికి వెళ్ళి ఫోన్లు పోయినాయో ఏమయ్యా, మన పరువు మనమే తీసుకుందామా, మన పరువు ప్రతిష్ట మనమే గంగల కలుపుకుందామా అని ఇక మరి ఎక్కడెక్కడ ఏడంగా ఫోన్లు నడిచినాయో మొత్తానికి మళ్ళీ కోయిలాగా ఇక ఆడంగా మళ్ళా మాట నాలుక మళ్ళీ చేసింది. మొత్తానికి పాయల్ శంకర్ కొడుకు ఇక మరి పాయల్ శరత్ జర్రంతా కోయిలాగా కవిలి పోసినట్టుంది. కోయిలాగా ఆస్తలేదు. మరి కోయిలాకు ముగుదాడేస్తేనే బాగుంటట్టుంది. మరి ముగుదాడు తండ్రి కూడా వేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇక మరి ఉరుకులాట పనికిరాదు, రాజకీయంలో ఉరుకులాట పనికిరాదు. ఓ 10 మంది మాటలన్నా పడేటటువంటి నాయకత్వం ఉంటేనే ఆయన లీడరు. ఇక మరి గిసవంటి ఉరుకులాట మరి కౌరి పోసిన కోయిలాగా మరి పగ్గాలు లేని గుర్రం లెక్క ఉరుకులో పెడితే కథ ఇంకో తీరుగవుతుంది. జనాల దృష్టిలో పడొద్దు. మొత్తానికి వీళ్ళ పంచాది ఇట్లా ఉంది.